వెంకటరెడ్డి. మరి వెంకటరెడ్డి గారు మరి ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మరి తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ఉంది? నాట్ గుడ్. సో ఎందుకని అలా అంటున్నారు? ఏంది అన్నీ చెప్తున్నారు కానీ ఏం చేయట్లేదు, అట్లా వర్క్స్ ఏం అవ్వట్లేదు. ఓకే, ఇప్పుడు మరి రానున్న ఎలక్షన్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీ. ఎందుకని అలా చూస్ చేసుకుంటారు? బీజేపీ బాగా అనిపిస్తుంది. స్థానిక ఎమ్మెల్యే గారు ఎలా ఉంటారు? ఇక్కడ ఐడియా ఉంది, ఎమ్మెల్యే వివేకానంద గారు. ఇలా మన ఎవరు వెంకటేష్ గౌడ్, వివేకానంద ఎమ్మెల్యే లే మాధవ కృష్ణ తెలుసు, బాగానే ఉంది. ఆయన బాగానే చేస్తున్నాడు కానీ అంత అనుకున్నట్టు అవ్వట్లేదు. నా పేరు సంతోష్ కుమార్ మేడం. సంతోష్ కుమార్ గారు, మరి టీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తుంది, మరి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? మళ్ళీ ప్రభుత్వం టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది మేడం. టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల కళ్యాణ లక్ష్మి, తర్వాత వృధా పింఛన్లు, తర్వాత చాలా పథకాలు, డబుల్ బెడ్రూమ్ అంటే ఇస్తాడు కానీ ఇస్తాడు ఎట్లా కానీ చాలామందికి బాగుంది మేడం. తెలంగాణ ప్రభుత్వమే రావాలి, మళ్ళీ వస్తే ఇంకా బాగుంటుంది, ముందు ముందు బాగా జరుగుతుందని నా కోరిక మేడం. నా కోరిక అన్నట్టు అలా పక్కా టీఆర్ఎస్ రావాలి. టీఆర్ఎస్కి కేటీఆర్ గారు చాలా బాగుంది మేడం. కంపల్సరీగా మళ్ళీ బీఆర్ఎస్ రావాలి. ముఖ్య బీఆర్ఎస్ వస్తేనే బాగుంటుందని నా కోరిక మేడం. అన్నీ కంప్లీట్గా అయితే నా కోరిక మేడం. థ్యాంక్ యూ. నా పేరు సుబ్బారావు అండి. సుబ్బారావు గారు, సో మరి ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, సో మరి రేపు ఎలక్షన్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? మళ్ళీ టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది. ఆయన చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు రైతు బంధు అని పెట్టారు, అసలు మన దేశంలో ఎక్కడా లేదు అది. ఇది చూసి ఉన్న మొత్తం రాష్ట్రాలన్నీ ఇదే చేయాలని చూస్తున్నారు అనమాట. ఓకే, చాలా ఎక్సలెంట్గా చేస్తున్నారు అనమాట. ఏ పథకాలని ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నారు, ఎక్సలెంట్గా డెవలప్ చేస్తున్నారు. నా ఉద్దేశం అయితే అసలు కేసీఆర్ గారు ఉన్నంత సేపు ఆయనే సీఎం కింద ఉండాలని మా ఉద్దేశం. ఎక్సలెంట్ అయిన ఆయన కూడా బాగా చేస్తున్నారండి. గౌడ్ గారు వచ్చి ఏదన్నా మనకి అంటే మేము లేదు కానీ డెవలప్మెంటు అది ఇబ్బంది లేకుండా చాలా బాగా చేస్తున్నారు, బాగుంది. మాకు ఏదైనా కేసీఆర్ గారు అంటే ఎక్సలెంట్. ఓకే, నా పేరు పరశురాములమ్మ. మళ్ళీ టీఆర్ఎస్ బాగుందమ్మా. ఎందుకంటే అన్ని విధాలుగా చేస్తుండగా మా కేసీఆర్ సార్ వాటర్ ఇస్తుండు, కరెంట్ ఇస్తుండు, దళిత బంధు ఇస్తుండు, ప్లస్ ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ నాకు చెప్పడానికి కుదరదు. పర్వాలేదు, బాగానే అన్నీ బాగానే చేస్తుండమ్మా. మా ఎమ్మెల్యే సార్ వివేక సార్ బాగున్నాడు, అన్ని విధాలు బాగా చేస్తున్నాడమ్మా. రావాలండి, నా అభిప్రాయం అది. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. అది అవుతుంది మేడం, ఎందుకంటే అన్నీ ఒకటనుకోటి చేస్తూ ఉన్నారు కదా ప్రాసెస్లు. ఇంకా మొన్ననే సచివాలయం అవన్నీ ఎన్ని బాగా చేసిండు కేసీఆర్ సారు, ఇంతకుముందుకు అట్లా లేకుండా ఇప్పుడు బాగా చేసిండండి. నమస్తే అండి, వరలక్ష్మి అండి. టీఆర్ఎస్ఏ వస్తే బాగుంటుందండి. మాకు తెలిసినంత వరకు మా చెల్లె కూడా వికలాంగులే, పెన్షన్ వస్తుంది, దళిత బంధు మా చుట్టాలలో 2-3 వచ్చింది దళిత బంధు, మాకు కూడా వస్తుందనే ఆశతోనే మళ్ళీ టీఆర్ఎస్ఏ రావాలని కోరుకుంటున్నాం. వాళ్ళకే ఇస్తుందండి. తెలియదు, మంచిగా చేస్తాడండి. అవునండి. థ్యాంక్ యూ సో మచ్. బాలమణి గారు, మరి ఇప్పుడు మీకు కేసీఆర్ ప్రభుత్వం చాలా పథకాలు ఇచ్చారు, ఏమన్నా వస్తున్నాయా మీకు? మాకేం లేదు బేట, ఈ చాయ్ కొట్టు మా వస్తుంది, మా ఆయనకు పింఛన్ వస్తుంది, వాటర్ వస్తుంది, గవర్నమెంట్ నెలకే పట్టుకుంటాం, కరెంటు బిల్లు మేమే కట్టుకుంటాం. లేదు లేదు, మేము కట్టుకుంటాం బిల్లు నెలకు. ఈ చాయ్ కొట్టు మీద బతకాలంటే చాలా కష్టంగా ఉంది మేడం. మా ఆయన ఆరోగ్యం కూడా బాగాలేదు, మా అమ్మాయికి మాటలు రావు, ఏం హెల్ప్ చేసేవాళ్ళు లేరు, పింఛన్ వస్తుంది, ఇక దాని మీదనే ఆధారంతో బతుకుతాం. బాగుంటుంది. జరా కొడుకులు లేని వాళ్ళకు ఆధారం లేని వాళ్ళకి ఆధారాలు చేస్తుండు కదా, కొంచెం ఆధారమైన వస్తేనే బాగుంటుంది. ఇప్పుడు చూస్తున్నాము, ఎవరికి ఏం అందట్లేదు, చెప్తున్నారు కేవలం నిధులు నియామకాలు అది అని చేసేది ఏం లేదు. ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ని, స్కాలర్షిప్ కానీ ఏవి సరిగ్గా రావట్లేదు. ఇప్పుడు రోడ్లు చూసుకున్నా ఏం చూసుకున్నా కానీ సరిగ్గా ప్రయోజనం కంపల్సరీ ఉంటుంది కనుక. అవును.
నచ్చలేదు, బాగాలేదు. రైట్ థ్యాంక్ యూ. పేరు రాజు. రాజు గారు, సో ప్రస్తుతం పరిస్థితుల్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? ఇప్పుడు ఎలక్షన్స్లో ఏ ప్రభుత్వం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ పబ్లిక్లో అంటే ఊర్లలో కానీ రైతులు కానీ వాళ్ళకి ఏదో చేసినట్టుగా పెన్షన్లు, రైతు బంధు అదొకటి అని పెట్టేస్తే దీన్ని బట్టి చూస్తే మాత్రం టీఆర్ఎస్ఏ. అంటే నాట్ ఓన్లీ సిటీ, ఒక ఊర్లలో విలేజ్లలో మాత్రం దాదాపు ఎక్కువ టీఆర్ఎస్ ఉందండి. ఇదే సిటీలో అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, డిపార్ట్మెంట్ కానీ, టీచర్స్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళకి శాలరీస్ ఇస్తలేరని ఒక చిన్న టాక్ ఉంది. అంటే వాళ్ళకి ఇంటర్నల్గా ఉందన్నమాట. ఆ ఇంటర్నల్గా ఉంది. దాన్ని బట్టి చూస్తే ఇక్కడ మాత్రం నెగిటివ్ ఉంది, 100% నెగిటివ్ ఉంది. టీఆర్ఎస్ మీద మాత్రం 50-50 అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు కేసీఆర్ క్రేజ్ మీద మాత్రం మేబీ రావచ్చు రావచ్చు, ఒక 70% చెప్పచ్చు టీఆర్ఎస్ గవర్నమెంట్ రావచ్చు. అదర్వైజ్ అంటే బీజేపీ కాంగ్రెస్ మీద కొంచెం కాంపిటీషన్ ఉంటుందండి, అంత తప్ప వేరే ఏం లేదండి. ఫైనల్ మాత్రం మేబీ అంటే బ్యాక్గ్రౌండ్ చూస్తే మాత్రం కేసీఆర్దే వస్తుంది, అది పక్క. అదే ఓకే. చంద్రకాంత్ సార్, సో మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది మీ ఉద్దేశం? జనరల్గా పబ్లిక్ బయట కేసీఆర్ కూడా బాగానే ఉంది మేడం. కేసీఆర్ ప్రభుత్వం కూడా బాగానే ఉంది. పథకాలు చాలా మందికి ఇచ్చారు, చాలా పథకాలు ఇచ్చారు. అవును ఇచ్చారు. మీ ఇంట్లో మీకు ఏమన్నా అందుతుంది అమ్మా, పెన్షన్ అందుతుందమ్మా, పెన్షన్ రేషన్ అన్నీ ఓకే అమ్మా, అన్నీ ఓకే. సో మరి స్థానికంగా ఎమ్మెల్యే గురించి ఏమంటారు? ఓకే అమ్మా, ఓకే.